అటు ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి సామాజిక పింఛను కింద 3,000 రూపాయలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛను మొత్తాన్ని 2,000 నుంచి దశల వారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. వైఎస్ఆర్ పింఛన్, ఆసరా, చేయూత పథకాల అమలు, అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ తాడేపల్లిని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పింఛన్ల కోసం నెలకు 1950 కోట్ల ఖర్చు చేశామన్నారు. ప్రజాప్రతినిధులందరూ పింఛన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలను కరపత్రాలు, వీడియో సందేశాలతో ప్రజలకు చేరవేయాలని, అమల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలంటూ ఆదేశించారు. ఇవన్నీ కూడా సంబంధించిన విషయాల మీద పూర్తి అవగాహన కల్పించడం అన్నది ఒక ప్రధానమైన పాత్ర అవుతే, రెండోది ఈ న్యూ వెరిఫికేషన్ దాని ద్వారా అదనంగా 1,00,000కు పైగా పెన్షన్ వల్ల యాడ్ అవుతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జరిపించే కార్యక్రమం చూసుకో.